ప్రపంచం మొత్తము క్రిస్మస్ పండుగను ఏ రోజు జరుపుకుంటారు? డిసెంబర్ 25. ఫస్ట్ క్రిస్మస్ పండుగ ఎప్పుడు జరిగింది? మొట్టమొదటగా ఈ భూమి మీద క్రిస్మస్ పండుగ ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 336 సంవత్సరంలో మొట్టమొదటగా క్రిస్మస్ పండుగ ఎక్కడ జరిగిందంటే రోమ్ ప్రాంతంలో జరిగింది. ఈ దినాన్ని కొంతమంది విభేదించి కాదు అని జనవరి 6వ తేదీ 7వ తేదీ జరుపుకునే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. మనమైతే డిసెంబర్ 25th జరుపుకుంటున్నాం. కొన్ని ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ ఆ సంఘాలు ఏం చేస్తాయంటే ఆ సంఘాల్లో ఉన్నవాళ్ళు జనవరి నెల 6-7 తారీఖులో జరుపుకునే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. ఈ పండుగను యేసు ప్రభుల వారి తల్లి అయినటువంటి మరియ గారు ఎప్పుడూ చేసినట్టు మనకు కనబడదు. ఒకటి, యేసు ప్రభుల వారు ఉన్న కాలంలో ఎవరైనా చేసినట్టు కనబడదు. 2, యేసు ప్రభుల వారు చనిపోయిన తర్వాత అపోస్తలులు దాదాపు 100 సంవత్సరముల వరకు బ్రతికి ఉన్నారు. ఆ 100 సంవత్సరాల్లో ఎవరూ చేసినట్టు కనబడదు. కానీ పెద్దలు ఏం చేశారంటే ఆ కాలంలో ఉన్నటువంటి పెద్దలు ఒక నిర్ణయం తీసుకొని అన్ని ఆ వాతావరణం కానీ బైబిల్లో ఉన్న ఆ పరిస్థితులన్నిటినీ ఆలోచించి డిసెంబర్ 25కి ఫిక్స్ చేశారు. రైట్, ఇది క్రిస్మస్ పండుగ. ఏదేమైతేనేమి యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చారు శరీరధారి అయి అన్నది మాత్రం వాస్తవం, నిజమే కదా, అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఇది. యేసు ప్రభుల వారైతే డిసెంబర్ 25 కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇంకొంతమంది వాళ్ళు కూడా చూపెట్టారు 6 or 7 అని జనవరి మంత్లో. ఏదేమైతేనేమి ఎవరు ఎన్ననుకున్నా ఏదనుకున్నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఈయన పుట్టిన సంవత్సరము క్రీస్తుకు పూర్వము 4వ సంవత్సరంలో పుట్టినట్టు మనకు చరిత్ర చెబుతుంది. రైట్, మనం ఎవరైనా చూడలేదు కదా. వీటన్నిటికంటే ముందు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి రావాలన్న ఆలోచన చేశారు. ఎక్కడంటే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఆ తరువాత 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం, తర్వాత యెషయా గ్రంథము 9వ అధ్యాయంలోను, అదే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలోను, మీకా గ్రంథము 5వ అధ్యాయంలోను, మలాకి గ్రంథము చివరి అధ్యాయంలోను, ఇర్మియా గ్రంథంలోను, ఇట్లా లూకా సువార్త 24వ అధ్యాయం. ఇప్పుడు తీద్దాం రెఫరెన్స్. 25వ వచనం, అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మి. ఎవరు చెప్పారు మాటలు? ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తులను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనములు భావము వారికి తెలిపెను. 27వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. మోషే గారు సమస్త ప్రవక్తలను మొదలుకొని, ఆ మోషే దగ్గర నుంచి సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనాలన్నిట్లో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. తెలిపెను అంటే తెలిపెను, మనం ఊకే తెలిపెను అని చదువుకుంటున్నాం. మోషే చెప్పినవి సమస్త ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ వాళ్ళ కూర్చోబెట్టి చెప్పాడంట. మనకు ఊకే తెలిపేను అని ఉంది. అక్కడ ఆయన అన్ని విషయాలన్నీ చెప్పారంట. ఆ విషయాలన్నిట్లో ఏముందంటే యేసు ప్రభుల వారు ఉన్నారు. మోషేయు సమస్త ప్రవక్తలు ఏం చెప్పారు అంటే యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి వస్తారు, వచ్చిన తర్వాత ఆయన కల్వరిలో రక్తం కార్చి ప్రాణం పెడతాడు, ప్రాణం పెట్టిన తర్వాత తిరిగి లేస్తాడని చెప్పారు కదా, మీరెందుకు నమ్మడం లేదు అని వాళ్ళని అడుగుతున్నాడు. అయితే యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో
కొన్ని నిమిషాలు ఒక భావాన్ని తీసుకొని మాట్లాడుకుందాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఏలనగా ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. నియమింపబడిన దినము వచ్చుచున్నది. ఒక విషయం గుర్తుపెట్టుకుందమ్మా, ఇక్కడ నియమింపబడిన దినము ఒకటి. నెక్స్ట్, కొలిమి కాలునట్లు అది కాలును. కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ చదవండిమా. కొయ్య కాలు వలె ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాల్మా. నియమింపబడిన దినము మొదటి వచనంలో ఫస్ట్ లైన్. అందులో ఇంకో దినం ఉంది. ఏ దినము? రాబోవు దినము. నియమించబడిన దినము, తర్వాత రాబోవు దినము. ఆ నియమింపబడిన దినమున రాబోవు దినమున ఏం జరుగుతుందంట? ఆ దినమున ఏం జరుగుతుంది? అక్కడ గర్విష్ఠులందరికీ దుర్మార్గులందరికీ కొయ్యకాలు వలె ఉందురు. ఉదాహరణకు ఒక చైర్ ఉంటుంది, చెక్క చైరు. చైర్కి కాలు ఇరిగిపోయింది అనుకో, ఆ చెక్క సగానికి ఇరిగిపోతే ఆ చెక్కని ఏం చేస్తాం? నెక్స్ట్ పొయ్యిలో పెట్టడానికి పనికి వస్తుంది. అలా ఉంటారు. 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు. వాళ్ళైతే అలా ఉంటారు, గర్విష్ఠులు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి ప్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. కొందరేమో ఆ దినమున కొయ్యకాలు వలె ఉంటారు అగ్నికి. కానీ కొందరేమో ఆయన నామమున సంతోషిస్తారంట. నెక్స్ట్ వచనమ్మ. నేను నియమింపబోవు దినం. దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు. మీరు వారిని అనగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాల్మా. ఇదే దినము, నియమింపబోవు దినం. ఒకటి నియమింపబడిన దినము, రెండోది రాబోవు దినము, మూడోది నియమింపబోవు దినము. ఇక్కడ ఎన్ని దినములు వచ్చినాయి? 3 దినాలు వచ్చినాయి. రైట్. 4వ వచనం. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. 5వ వచనం మళ్ళొకసారి చదవండి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు. చాల్మా. దేవుడు నియమించిన మహాభయంకరమైన దినం అంటది. ఫస్ట్ దినం ఏది? మొదటి వచనంలో చూసుకుంటే నియమింపబడిన దినము, రాబోవు దినము, నియమింపబోవు దినము, మహాదినము, భయంకరమైన ఆ మహాదినము అని రాయబడిందే. అసలు ఆ రోజు ఏది? నియమింపబడిన దినం ఏ రోజు? ఆ రోజు రాబోవు దినం ఏది? ఆ రోజు నియమింపబోవు దినము ఏది? ఆ దినము. ఆ దినము భయంకరమైన దినం, మహాదినము ఏది? ఆ దినము. 6వ వచనం. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఎవరినా? నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు. అతడు అంటే ఎవరు? పై వచనంలో చదివితే ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. అతడు వచ్చి తండ్రుల హృదయాన్ని పిల్లల వైపును, పిల్లల హృదయాన్ని తండ్రుల వైపును తిప్పును.
తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు, పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు తిప్పేదెవరు? కొత్త నిబంధనలో యోహాను గారు, బాప్తిస్మం ఇచ్చు యోహాను గారి గురించి ఆ మాట రాయబడింది. ఈయన వస్తాడు కదా, మరి కొత్త నిబంధనలో ఈయన వచ్చాడా? ఎక్కడొచ్చాడు? పాత నిబంధనలో చెప్పబడిన తర్వాత యోహాను గారు వచ్చారా? ఏలియా అనే వ్యక్తి వస్తాడు, అటువంటి ఆత్మ కలిగిన వ్యక్తి వస్తాడు అని చెప్పినప్పుడు ఆయన వచ్చారా లేదా? అమ్మ, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనమ్మ. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి, ఈయన గురించి దేవుడు ఏమన్నాడంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరిని గురించి రాయబడెనో అతడే ఈ యోహాను. రైట్. ఆ యోహాన్ ఎవరంటే, ఆడ ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి వస్తారని అనుకున్నామే, ఆయనే యోహాను గారని యేసు ప్రభుల వారు చెప్పారు. అయిపోయింది. వచ్చి ఆయన ఏం చేస్తాడంటే, తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు తిప్పుతాడు, పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు తిప్పుతాడు. ఈయన వచ్చి ఆ తండ్రుల హృదయాన్ని పిల్లల వైపును, పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు తిప్పే సమయంలో కొన్ని మాటలు చెప్పాడు. 3వ అధ్యాయంలో చూస్తే, 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం ఫస్ట్. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. చాల్మా. ఆయన వచ్చి ఏం చేశారంటే, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది, ఆ రాజ్యానికి సిద్ధపడండి అని చెప్పారు. మీరు నాకు ఒకటి బ్యాలెన్స్ ఉన్నారు. ఏంటిదంటే, ఆ దినం ఏదో ఇంకా మీరు నాకు చెప్పలేదు, నెక్స్ట్ మాట్లాడుకుందాం. అంతలో లాస్ట్లో నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతా, నాకు ఆ దినం గురించి చెప్పాలి. ఆ దినముల యందు, ఏ దినముల యందు? బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టిన దినముల యందు. ఆ కాలంలో ఉన్నప్పుడు, ఆ కాలంలో ఈయన బాప్తిస్మం ఇస్తున్నాడు. ఇచ్చేటప్పుడు వాళ్ళకు కొన్ని మాటలు చెప్పాడు. మీరు మారు మనసు పొందండి అని చెప్పిన తర్వాత ఈయన ఎవరికి మార్గాన్ని సిద్ధపరిచాడు? యేసు ప్రభుల వారికి మార్గాన్ని సిద్ధపరిచాడు. అంతేనా? ఇంకేమన్నా ఉందా? ఈయన ఏం చెప్పాడు అప్పుడు? యేసు ప్రభుల వారు వచ్చి సువార్త ఏం ప్రకటించాడంటే, మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. రైట్. ఏం ప్రకటించాడు యేసు ప్రభుల వారు సువార్త అంటే, కాలము సమీపమైంది, సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొంది ఆ రాజ్యానికి సిద్ధపడండి అని చెప్పారు. అంతేనా? ఈ మాట సువార్త ప్రకటించినప్పుడు కిందున్నోళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు? మత్తయి సువార్త 12వ అధ్యాయము 24. పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జేబులు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనిరి. చాల్మా. ఒక మాటలో ఏమన్నారంటే, యేసు ప్రభుల వారు వచ్చి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ దయ్యాలు వెళ్ళగొడుతుంటే వీళ్ళు అన్న మాట ఏంటంటే, ఈ మనిషి దయ్యాలు ఎలా వెళ్ళగొడుతున్నాడంటే, దయ్యముల సపోర్ట్ తీసుకొని వెళ్ళగొడుతున్నాడు. ఇది దేవుని వలన జరిగే కార్యాలు కావు, దయ్యాల వలన జరిగే కార్యాలు. దయ్యం సపోర్ట్ ఇతనుకుందంటే ఇతడు కూడా దయ్యముతో పాలు పొందినవాడు అని అన్నారు. వచ్చాడు ఆయన, వచ్చి స్వార్థ ప్రకటించి మీరు మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించింది అని చెప్తే అతన్ని ఏమన్నారంటే దయ్యములతో పోల్చినారు. అతన్ని వాడు వీడు నోటికొచ్చినట్లు మాట్లాడినారు. మనం లూకా సువార్త 24వ అధ్యాయంలో చూస్తే సమస్త ప్రవక్తలు మోషేయు సమస్త ప్రవక్తలు ఎవరి గురించి చెప్పారు? ఈయన గురించే చెప్పారు.
చెప్పిన ఆయన వచ్చాడు. వస్తే వీళ్ళు నమ్మడం లేదు. నమ్మకుండా ఇష్టానుసారంగా ఇతనికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఎప్పుడెప్పుడు ఇతన్ని చంపుదామా అని ప్రయత్నం చేస్తా అన్నారు. లూకా సువార్తలో చూద్దాం, 13వ అధ్యాయం 34వ వచనం. యెరూషలేమా 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 యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగు చేర్చుకొనును, కోడి తన రెక్కల క్రిందకు ఎలాగో చేర్చుకోవాలని కోడి ప్రయత్నం చేస్తుందో అలాగే అలాగున ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలని ఉంటిని గాని నేను మీ పిల్లల్ని చేర్చుకోవాలన్న ఆలోచన కలిగి ఉంటిని గాని మీరొల్లకపోతిరి. యెరూషలేం ప్రాంతంలో ఉండి యెరూషలేంతో అన్నాడు, ఎన్నోసార్లు నేను మీ దగ్గరికి వచ్చిన, మీరు నమ్మడానికి ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు చేసిన, చివరికి చనిపోయిన వాళ్ళను కూడా లేపుతి కదా. ఇన్ని అద్భుత కార్యాలు ఎవరైనా చేశారా? దేవుడు తోడుంటేనే కదా జరిగేవి. మీరెందుకు నమ్మడం లేదు అని చెప్పి ఈ మాట అనడానికి గల కారణం ఏమంటే, ఎన్నోసార్లు నేను ప్రయత్నం చేసిన, మీరు నా మాట వినలేదు. మత్తయి సువార్త 24:15 వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక, యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. చాల్మా, యూదయలో ఉండువారు కొండలకు పారిపోవాలి. నెక్స్ట్ మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు. మిద్దె మీద ఉండేటోడు కిందికి రాకూడదు. పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. పొలంలో ఉండేటోడు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. ఎందుకు చెప్తా అన్నాడు ఈ మాటలు? యూదయలో ఉండువారు కొండలకు పారిపోవాలను, మిద్దె మీద ఉన్నోళ్ళు కిందికి దిగకూడదు, పొలంలో ఉన్నోళ్ళు ఇంటికి రాకూడదు. అలానే పాలిచ్చు గర్భిణులకు అయ్యో ఎంత శ్రమ, మహాశ్రమ అని చెప్పి, అది ఒకవేళ విశ్రాంతి దినం జరిగిందనుకో, మీరందరూ విశ్రాంతి దినమును ఉంటారే, మీకెందుకు ఈ తిప్పలు? దేని గురించి చెప్తున్నాడు ఈ మాటలు? అని చెప్పి మలాకి గ్రంథంలో మనం మాట్లాడుకున్నాం. ఏది? రాబోవు దినం, నియమింపబడిన దినం, నియమింపబోవు దినము శ్రమదినం, మహా భయంకరమైన శ్రమదినం అని చెప్పబడింది. ఆ శ్రమదినం ఉందని గుర్తెరిగి యేసు ప్రభుల వారు వీళ్ళ దగ్గరికి వచ్చి ఏం చెప్పాడంటే, నా ప్రియ ఇజ్రాయేలీలారా, మీరందరూ మారు మనసు పొందండి, రక్షణ పొందండి, నా మాటలు నమ్మండి అని చెబితే వీళ్ళెవరు కూడా వినకుండా ఆయనను ఇష్టానుసారంగా మాట్లాడినారు, నోటికి వచ్చినట్టు మాట్లాడినారు. ఏది అరే మొన్నటి వరకు మొన్న యోసేపు కుమారుని కాదు, ఆ మనిషి చెక్క పని చేసుకుంటుండే, మొన్న 30 ఏళ్ళ వరకు నువ్వు అక్కడనే ఉంటివి కదా, ఈరేదో సడన్గా ట్రాన్స్ఫర్మేషన్ పొంది వచ్చి అని చెప్తానవి ఏంది నువ్వు? అసలు ఏమాత్రము నీకంత జ్ఞానం ఎక్కడిది? అది ఇది అని పలుమార్లు అతన్ని వేధించిన వ్యక్తులు. నేను చెప్పేది మీకు అర్థమైతలేదు. ఒకానొక రోజు ఆ దినం ఉంది, ఆ దినాన్ని తప్పించుకోవాలంటే మీరు మారు మనసు పొందాలి అని చెప్పడానికే జీవం కలిగిన దేవుడు వచ్చాడు. వచ్చి మీరు మారు మనసు పొందండి అని చెప్పారు. అప్పుడు కొంతమంది యేసు ప్రభుల వారిని నమ్మి మారు మనసు పొందారు. పొందిన వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో యందు చెదిరిపోయిరి. ఎక్కడికి చెదిరిపోయారు? సమరయ, యూదయ సమరయ పక్క దేశాలంతటికి చెదిరిపోయారు.
ఇప్పుడు మనమందరం ఇక్కడ ఉన్నప్పుడు ఏదైనా కష్టమో ఇబ్బంది శ్రమ కలుగుతుందని మనకు తెలిసినప్పుడు అంతెందుకు నెక్స్ట్ భయంకరమైన వర్షం వస్తుంది జాగ్రత్త అని నేను మీకు చెప్పాను. మీరేం చేశారంటే అవునా పలానా వ్యక్తి వర్షం వస్తుందని చెప్పాడని ఈ కిటికీల దగ్గర ఉండకుండా అక్కడ పోయి ఉన్నారనుకో, మీకు వర్షం పడుతుందా? పడదు. ఒకవేళ కిటికీ దగ్గర ఉన్నారనుకో పడుతుంది కదా. అలానే మీకు భయంకరమైన ఒక దినం ఉంది. ఆ దినము నుండి తప్పించుకోవడానికి మీరు ఏం చేస్తారంటే రండి మారుమనసు పొందండి అని చెబితే కొంతమంది విని యేసు ప్రభువుని నమ్మి విశ్వసించారు. విశ్వసించిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి అక్కడ శ్రమ కలిగేసరికి ఎక్కడైతే మనం దాక్కుంటామో వర్షం పడకుండా అలా వీళ్ళు కూడా పక్క దేశాలకు వెళ్ళిపోయారు. యూదయ దేశానికి వెళ్ళిపోయారు, ఆ తర్వాత సమరయ దేశానికి వెళ్ళిపోయారు. పక్కనున్న దేశాలకు వెళ్ళిపోయి దేవుడే కావాలని వాళ్ళను అలా తీసుకెళ్ళాడు. అపోస్తలులు కూడా ఇదే ప్రకటించారు, ఒక దినముంది, ఆ దినాన్ని మీరు తప్పించుకోవాలంటే మీరు మారు మనసు పొందండి అని చెప్పిన దినముంది. వాళ్ళందరినీ అపోస్తలులు ప్రభువుని నమ్మిన వాళ్ళందరినీ ఆ యెరూషలేం ప్రాంతం నుంచి బయటికి పంపించేశారు. పంపించిన తర్వాత వీళ్ళకు ఒక బుద్ధి పుడుతుంది. అప్పుడు యెరూషలేం ప్రాంతంలో ఉన్న వాళ్ళకు ఎప్పుడు క్రీస్తు శకం 63వ సంవత్సరం, క్రీస్తు శకం 63వ సంవత్సరంలో వీళ్ళకు ఒక ఆలోచన వస్తుంది. ఎంతకాలమని ఈ రోమా సామ్రాజ్యం కింద బానిసత్వం బతకాలి, కాబట్టి ఈ బానిసత్వం నుంచి బ్రతకడం మనకొద్దు. మనం ఏం చేద్దామంటే తిరుగుబాటు చేసి కానీ మనం స్వాతంత్రం దక్కించుకుందాం అనే ప్రయత్నంతో వీళ్ళు ఏం చేస్తారంటే క్రీస్తు శకం 63లో స్టార్ట్ అవుతుంది. వీళ్ళు రోమా ప్రభుత్వం మీదకి తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేస్తే క్రీస్తు శకం 70లో అక్కడున్నటువంటి రాజు, అప్పుడున్నటువంటి చక్రవర్తి ఎవరంటే వెస్పాసియన్ కింద ఉన్నటువంటి వ్యక్తి టైటస్ వచ్చి ఈ యెరూషలేం ప్రాంతం మొత్తము అగ్నితో కాల్చి మొత్తాన్ని ఏం చేస్తాడంటే నాశనం చేసిపోతాడు. కొన్ని వేల మంది గొంతులు కోసిపోతాడు. అదే యేసు ప్రభుల వారు మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో చెప్పింది. ఆ చెప్పిన మాట ఏంటంటే రాబో దినం ఒకటి ఉంది, ఉగ్రత దినం ఒకటి ఉంది, మహాశ్రమ దినం ఒకటి ఉంది. ఆ దినాన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆలోచిస్తే మిద్దె మీద ఉన్నోళ్ళు కిందికి దిగకండి, పొలంలో ఉన్నోళ్ళు లోపలికి రాకండి. ఆ రోజు చలిదినమైన చలికాలం అనుకో చాలా భయంకరము. గర్భిణులు ఉన్నారనుకో, పాలిచ్చే తల్లులు ఉన్నారనుకో కష్టమైన దినము. అయ్యో మీరు ఎట్లా తప్పించుకుంటారో ఏమో అని ఆ 70వ సంవత్సరంలో జరగబోయే మహాశ్రమ దినాన్ని ఆలోచన చేసుకొని మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో చెప్పబడింది. మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో చెప్పబడినప్పటికీ ఆ ప్రవచనం నెరవేరడానికి ఎంత సమయం పట్టింది? ఎన్ని రోజులు పట్టిండొచ్చు అంచనా? 470 సంవత్సరాలు పట్టింది. మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో చెప్పబడిన దినానికి ఆ దినం నెరవేరడానికి దాదాపు 470 సంవత్సరాలు పట్టింది. అన్ని సంవత్సరాలకు ఇది జరిగింది. అలా జీవం కలిగిన దేవుడు ముందుగానే నీ గురించి నా గురించి ఆలోచన చేసి రాయించుకున్న గ్రంథం ఇది. యోహాను వచ్చాడు, మారు మనసు పొందండి అని చెప్పాడు. యేసు ప్రభుల వారు వచ్చారు, మారు మనసు పొందండి అని చెప్పారు. చాలాసార్లు జీవం కలిగిన దేవుడే మన కొరకు, మన ఆత్మీయ జీవితంలో మార్పు కొరకు మనుషుల్ని పంపుతాడు. ఇంతకు మునుపు కాలంలో మనము ఇంతకు మునుపున్న పరిచర్యలో దైవజనులు మండలం గ్రామానికి గృహ కూడికకు వెళ్ళారు. వెళ్ళేటప్పుడు మీరు రండి నాయన అన్నారు. నేను, మనోహరు, యాకోబు కీబోర్డ్ ప్లే చేసే పర్సన్, అయ్యగారితో పాటు మనం కూడా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు కూడిక స్టార్ట్ అయింది. ఆమెకు ఒక కొడుకున్నాడు. మొత్తము 3 కొడుకులు అయితే ఒక కొడుకు, 2 కొడుకులు మందిరానికి వస్తారు. ఒక కొడుకేమో బరగొడ్లకు పోతాడు. అప్పుడు లోపల అయ్యగారు మాట్లాడుతుంటే బయట మేము ఉన్నాము. ఏమని చెప్పారంటే వాళ్ళు మాట్లాడుతుంటే మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం అని బయట వచ్చి ఉన్నప్పుడు ఆ మనిషికి
ఏం తమ్ముడా మందిరానికి రావచ్చు కదా, అమ్మ నాన్న వస్తారు, అన్నోళ్ళు వస్తున్నారు, నువ్వు రావచ్చు కదా అంటే, అమ్మ నాన్నోళ్ళు వచ్చిరి, అన్నోళ్ళు వచ్చిరి, బరగొడ్లకు గడ్డెవరేస్తారు అని అడిగా. అంటే సర్లే శనివారం తెచ్చిపెట్టుకుని పొద్దున్నే వేసి మధ్యాహ్నం తొందర రా అంటే, లేదన్నా కుదరదు నాకు, అందరూ పోతే నేను ఎట్లా ఇడా, కాబట్టి రాలేను అని చెప్పాడు. రాలేనని చెప్పినప్పుడు, లే తమ్ముడా ఆదివారం నీ బరగొడ్ల కంటే గొప్పది రా ఆదివారము, ఆదివారం మంచిది, దేవుని యొద్దకు రా, సమయానికి రా అని చెబితే అప్పుడు అన్నాడు, సర్లే చూస్తా అన్నాడు. వీళ్ళందరూ వచ్చారు, అబ్బాయి ఇంటి దగ్గరనే ఉన్నాడు. గడ్డికి వెళ్ళాడు, గడ్డి కోసుకురావడానికి. గడ్డి కోసుకురావడానికి వెళ్తే అబ్బాయితో ఎవరో మాట్లాడినట్టు అనిపించిందంట. ఏమని, ఎంతకాలం రా ఈ బరగొడ్ల కాడ శాకిరి చేసుకుంటూ బతుకుతావు, డబ్బా ఉంది చూడు, డబ్బాలో నీళ్ళు ఉన్నాయి చూడు, తాగు అన్నారంట. వెంటనే డబ్బా తీసి తాగినాడంట. ఆ డబ్బా ఏది? మందు డబ్బా, పొలానికి మందు కొట్టే డబ్బా. ఆ మందు తాగేసరికి వీడు మత్తొచ్చి పడిపోయినాడు. ఇంకా పూర్తిగా తన ఆధీనంలో తాను లేడు. తన ఆధీనంలో తాను లేని పరిస్థితిలో అట్టే లేచి నిలబడినాడు. నిలబడిన తర్వాత మళ్ళొక మాట వినపడిందంట, పోయి నీళ్ళు తాగుపో అని. ఇప్పుడు ఉరుక్కుంటా బావి దగ్గరికి వెళ్ళినాడు. బావి దగ్గరికి వెళ్ళి బావిలోకి ఇట్లా పడిపోయే సమయంలో, ప్రవ్వా నేను బతికితే నీ పని చేస్తా అన్నాడంట. ఇట్లా ముందుకు పడేటోడు వెనక్కి పన్నాడు. మధ్యాహ్నం అన్నోళ్ళు వచ్చినారు, చూసినారు, ఇంకా వీరు గడ్డికి పోయినోడు ఇంకొచ్చి లేడు, దీనికి గడ్డేసి లేడని పోయి చూస్తే బావి ఒడ్డున ఈ అబ్బాయి పడి ఉన్నాడు. ఈ అబ్బాయిని తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయిస్తే, అడ్మిట్ చేస్తే ఏమైంది, ఆ మందు మెదడుకెక్కి పిచ్చోడైనాడు. తిక్క మాట్లాడుతున్నారట. అక్కడి నుంచి వీళ్ళు రిక్వెస్ట్ మన చర్చికి ఇచ్చినారు, రాసిచ్చినారు. ఏమని, ఇట్లా ఆరోగ్యం బాగాలేదు, పరిస్థితి బాగాలేదు, మీరు ప్రార్థన చేయండి అని. ఆ రిక్వెస్ట్ మనం చూసినాము, ఆన్నే కూర్చొని ప్రార్థన చేసినాం. 2015 ఆ మధ్యలో ప్రార్థన చేసిన తర్వాత మేము ఆ అబ్బాయికి శనివారమో శుక్రవారమో చెప్పొచ్చాము. నెక్స్ట్ శుక్రవారం కథ మందిరంలో వచ్చి కూర్చున్నాడు. మందిరంలో వచ్చి కూర్చుంటే అప్పటికే పక్కగా కట్టెలాగా అయిపోయినాడు. నేను చూసి, ఏం తమ్ముడా ఇప్పుడు వచ్చినావు అని మామూలుగా మాట్లాడి వచ్చిన. తీరా తేలింది ఏంటంటే, ఆ రోజు గనక ఆ అబ్బాయి గనక ఆ మాటలు విని ఈ దేవుని సన్నిధికి వచ్చింటే ఇంత శ్రమ తనకి వచ్చిండేది కాదు. అలా శ్రమను తప్పించుకోవడానికే దేవుడు కొంతమందిని పంపుతూ ఉంటాడు. పంపి, మీరు ఆయన మాటలు వినండి, ఫ్యూచర్లో శ్రమ ఉంది, మీరు ఇబ్బంది పడతారు, బాధపడతారు, కష్టపడతారు, అది తప్పించుకోవడానికని దేవుడు అనేకులను పంపుతూ వస్తే చాలామంది ఆయన మాటలను పెడచెవిన పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అట్లా పెడచెవిన పెట్టి బ్రతికినోళ్లకు శ్రమ తప్పదు, కష్టము తప్పదు, ఇబ్బంది తప్పదు. అందుకనే ఇది మనకేం కావాలంటే పాఠం కావాలి. మనం కూడా క్రిస్మస్ పండగ వచ్చింది, ఎంతమంది కొత్త బట్టలు తెచ్చుకున్నాం? ఎవరైనా పాత బట్టలు కట్టుకొచ్చిన వాళ్ళు ఉన్నారా? పాత బట్టలు కట్టుకోం. ఈరోజు అన్నం చట్నీ ఎవరైనా తినేటోళ్ళు ఉంటారా? ఉండం కదా. ఈరోజు ఒక పండగ, పాతకాలంలో అనుకో, ఈరోజు వైట్ రైస్ అంటే సోనా మసూర్ బియ్యంతో రైస్ చేసుకొని తినేటోళ్ళు అంట. పండగకు విలువ ఇస్తున్నాం. పండగలో కొత్త బట్టలు కట్టుకుంటున్నాం, చికెన్ చేసుకుంటాం, మటన్ చేసుకుంటాం, కర్జికాయలు చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. కానీ చివరికి వచ్చేసరికి పొద్దున్నే హడావిడిగా రెడీ అయ్యి వస్తాం, వచ్చి కూర్చుంటాం. ఆ పండగ ఆవరణం స్టార్ట్, ఆ ఆలోచన మైండ్లో స్టార్ట్ అయినప్పటి నుంచి పండగ డెకరేషను, చర్చ్, అది ఇదని తిరుగుతాం. పండగలు అన్నీ ఉంటాయి, కొత్త బట్టలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. దేవుడు మాత్రం ఉండడు. దేవునికే చోటు ఉండదు. అన్నీ ఉంటాయి. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇదే. మనము కూడా అంతే కదా. కొత్త బట్టలు కట్టుకుంటాం, మంచి మంచి వంటలు చేసుకుంటాం, మన బంధువులను పిలుచుకుంటాం, అన్నీ చేస్తాం. ఒక గంట, ప్రవ్వా ఈరోజు నువ్వు పుట్టినందుకు నీకు థ్యాంక్స్ అని చెప్పినోళ్ళు మనలో ఎవరమైనా ఉన్నామా? బట్టలు వేసుకుంటిమి, తిరిగితిమి,
ఇది బాగుందా అని అడిగితిమి, బాలేకపోతే ఇంకోటి కట్టడానికి రెడీ అయితిమి. ఆ ఆలోచన సెన్స్తో బ్రతుకుతున్నాను తప్ప, నిజమే ప్రభువా నా కొరకు నువ్వు ఈరోజు పుట్టి నాకు శ్రమ రాబోతుందని గుర్తెరిగి నన్ను ఇలా తప్పించడానికి వచ్చావే, ఇంతమంది ప్రజల్లో నన్నే గుర్తించి నన్నే ఎన్నుకున్నావే. హిందువులు చాలామంది ఉన్నారు, ముస్లిమ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళకు నువ్వు ఎన్ని మాటలు చెప్పినా అర్థం కావు. కానీ నువ్వు నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాము, అది గొప్ప కాదా? అది దేవుడు తనకు తాను తెలియజేసుకుంటేనే కదా. మన వయసు 30, 40, 50, 60 సంవత్సరాలు ఉన్నాయి. ఎప్పుడు మన ప్రాణం పోతుందో మనకు తెలియదు. ఇంతవరకు ఎన్నో క్రిస్మస్ పండుగలు చేసుకున్నాం, ఎన్నో మంచి మంచి పండుగలు చేసుకున్నాం. ఓ తీర్మానం చేసుకుందాం ఈరోజు, ప్రభువా ఈరోజు నేనేం చేస్తానంటే సెల్ ఫోన్కి దూరం అవుతా. ఫస్ట్ ఆ సాతాన్ గాడు వచ్చి దాంట్లో కూర్చొని వాడు మన చేతుల్లోకి వచ్చి మన జేబుల్లోకి వచ్చి ఎక్కడ పడితే అక్కడ తిరుగులాడుతున్నాడు, వాడిని దూరం దొబ్బుతా ప్రభువా. ఫస్ట్ తీర్మానం, ఈ సంవత్సరం నుంచి మొబైల్ను పక్కన పెడతా. చాలామంది ఏం చేస్తారంటే మొబైల్ దేవుని కొరకు వాడుతున్నాము అంటారు. మొబైల్లో దేవుని వాక్యాలు చూసే వాళ్ళు ఉన్నారు. 9 గంటలకు ఒకరి వాక్యము, 10కి ఒకరు, 12కి ఒకరు, 1 గంటకు ఒకరు, రాత్రి లిస్ట్ ఉంటారు. అవి చూస్తాము, వెంటనే నిద్రపోతాం. వాక్యం తెరచి చదవము. వాక్యాన్ని తెరచి చదివే వాళ్ళు తక్కువైనారు. ఒకసారి అంట ఒక ఆయన ఓ దేశం నుంచి వచ్చాడు, మన పల్లెటూరు ప్రాంతానికి వస్తే ఎండలో తిరుగుతూ ఉంటే ఫుల్లు వాళ్ళకక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ వేడి తగిలేసరికి అడ్డం పన్నాడు. ఓయమ్మ వీడెవడు అడ్డం పన్నాడని పొలంలో పని చేసుకునే వ్యక్తి ఏం చేసినాడంటే దగ్గరికి వచ్చి చూస్తే ఆకలి అన్నాడంట. సరే అని చెప్పి ఈయన పొలం పనులకు వీళ్ళు ఏమన్నా మంచి మంచి ఐటమ్స్ తీసుకొని వెళ్తారా? ఏదో రొట్టె ఉంది, పండు మిరపకాయ చట్నీ ఉందంట. ఏముంది, ఏదో ఒకటని ఆయనకి ఇచ్చినాడు. రొట్టె ఇచ్చినాడు, పండు మిరపకాయ చట్నీ పెట్టిస్తే ఈ మనిషి ఏం చేసినాడంటే పండు మిరపకాయ చట్నీ కాటికి తిని ఈ రొట్టెని పక్కకు వాడేసినాడంట. వచ్చి అడిగినాడు అప్పుడు పొలం ఆయన, నీళ్ళు ఇచ్చి నీకేం పుట్టిందిరా, రొట్టె కదరా తినాల్సింది, అది తిన్నావు అని అడిగితే ఆయన అనుకున్నాడంట వాళ్ళకి ఏది పెట్టించినా సాసర్లోను లేకపోతే ప్లేట్లలోనూ పెట్టిస్తారు. ఇప్పుడు అంతెందుకు, మనం పానీపూరి తింటాం. పానీపూరి తిన్నప్పుడు ఆ పానీపూరి ఒక్కటి తింటాం, కిందున్న కప్ ఏం చేస్తాము? పాడేస్తామా, జోలు పెట్టుకొచ్చుకుంటామా? పాడేస్తాం కదా. ఈ మనిషి అట్లే అనుకున్నాడు, ఓహో పైనున్నది జామ్ అనుకొని అది తిని కిందున్న దాన్ని వాడేసినాడు కదా. ఇది మనం నవ్వుకున్నాం, నవ్వు వచ్చింది. ఎవరిని చూసి నవ్వు వచ్చింది? తిన్నోని చూసి నవ్వు వచ్చింది. మనల్ని బట్టి కూడా దేవుడు అట్టే నవ్వుతుంటాడు. ఇంటివి 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 తింటివి పంటివి, వాక్యమేడ చదివితివి. చదివితేనే కదా నీకు ఆయన మనసు అర్థమయ్యేది. ఆ మనిషికి మనకు తేడా ఏముంది? ఏం లేదు కదా. కాబట్టి వాక్యానికి మొదటి ప్రాధాన్యత ఇద్దాం. ఈ సంవత్సరం నుంచి అయినా నీటుగా వాక్యాన్ని చదువుదాం. ఆ మొబైల్ని కొన్ని రోజులు కొన్ని దినములు పక్కన పెడదాం, అవసరాన్ని బట్టి ఉపయోగించుకుందాం, దేవుని కొరకు ఉపయోగిద్దాం. ఫ్యూచర్లో శ్రమ ఉంది, ఇబ్బంది ఉంది, కష్టం ఉంది అని చెప్పడానికే జీవం కలిగిన దేవుడు ఎవరి ద్వారానో ఒక ద్వారా నీకు నాకు ఆ మాటలను అందిస్తాడు. ఆ మాటలను కాకుండా మనము మన ఇష్టానుసారంగా బ్రతికితిమనుకో, ఒకానొక రోజు దేవుడు నియమింపబోయే దినములో మనము కూడా ఉండక తప్పదు. ఒకసారి బుక్ చేసామనుకుందాం, చీర కానీ మొబైల్ కానీ బుక్ చేసాం. బుక్ చేసిన తర్వాత ప్రోడక్ట్ ఇంటి దగ్గరికి వచ్చింది. ఓటీపీ చెప్పండి అంటారు. ఓటీపీ చెప్తాం. చెప్పిన తర్వాత ఆ ప్రోడక్ట్ నీకు ఇస్తారు. ఇస్తే నువ్వేం చేస్తావు? దాన్ని ఓ శారీ వచ్చింది అనుకుంటాం, మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు. ప్యాక్ చేసి ఇచ్చినటువంటి మొబైల్ కానీ శారీ కానీ నీ దగ్గరికి వస్తే ఫస్ట్ నువ్వేం చేస్తావు? ఓపెన్ చేస్తావు. ఓపెన్ చేసి ఏం చేస్తావు?
ఓపెన్ చేసి ఏం చేస్తారు? బాగుందో లేదో అని చెక్ చేస్తారు. చెక్ చేసి నెక్స్ట్ ఏం చేస్తారు? సరే శారీ వచ్చింది, ఆ మొబైల్ వచ్చింది, ఆ మొబైల్ని ఏం చేస్తారు? వాడుకుంటాం. వాడుకోవడానికి ఏం చేస్తాం? తీసి నేనే చెప్తా, తీసి జోబులో పెట్టుకుంటాము, లేకపోతే జోబులో పెట్టుకుంటాం, లేకపోతే బ్యాగ్లో పెట్టుకుంటాం. అట్ట కాకుండా సెల్లు పక్కనేసి డబ్బా తెచ్చి పెట్టుకో. సెల్లును పక్కన వాడేద్దాం, డబ్బా తీసి నీ జేబులో నా జేబులో బ్యాగ్లో పెట్టుకుంటే ఎట్లుంటుంది? సెల్లును పక్కన వాడేసి డబ్బా మన దగ్గర పెట్టుకుందాం. వద్దు. శారీ వచ్చింది, ప్యాక్ చేసి పంపించారు, ప్యాక్ ఓపెన్ చేసి చీరను పక్కకు వాడేసి ప్యాకింగ్ కవర్ను దగ్గర పెట్టుకుంటే ఎట్లుంటుంది అని అడుగుతున్నా. సరే, బయట వాళ్ళు ఎవరైనా చూశారనుకో, నిన్ను నన్ను ఏమంటారు అప్పుడు? తిక్కోడు అనుకుంటారు కదా. యేసు ప్రభుల వారు కూడా అలానే వచ్చారు. ధర్మశాస్త్రము అతని కంటే ముందు ఆయన వస్తాడని చెప్పింది. 2000 సంవత్సరాల క్రితము ఆయన మన దగ్గరకు వచ్చాడు. మనమేం చేస్తున్నామంటే డబ్బా దగ్గర పెట్టుకొని ఆయనను పక్కకు వాడేసి బ్రతుకుతా అన్నాము. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కావాలి, ఆయన ఇచ్చే ఆరోగ్యము కావాలి, మన చదువుల్లో ఉపయోగపడాలి, మన అప్పులు తీర్చడంలో ఉపయోగపడాలి, అన్ని రకాలుగా ఆయన కావాలి మనకు. ఆయన మాత్రం వద్దు. ఆరోగ్యం బాగాలేదనుకో, ప్రవ్వా నన్ను బతికి నీ కొరకు బతుకుతా అంటాం. తీరా బతికిన తర్వాత నువ్వెందుకులే నాకు అంటాం. అంతే కదా. అప్పు తీరేంత వరకు ప్రవ్వా నా అప్పు తీర్చు నీ కొరకు బతుకుతా అంటాం. అప్పు తీరిన తర్వాత బైబిల్ని పట్టించుకోము, దేవుణ్ణి పట్టించుకోము. అలా పేరుకు పండగ జరుపుకుంటున్నాం. క్రిస్మస్ పండగ యేసు ప్రభుల వారిదే. పండగ పేరు చెప్పుకొని సెమీ క్రిస్మస్ జరుపుకుంటుమి, క్యారెల్స్ అని తిరిగితిమి, తర్వాత మళ్ళీ క్యాండిల్స్ వెలిగిస్తేమి, అవి చేస్తేమి ఇవి చేస్తేమి అన్నీ చేస్తేమి. వాక్యము మన దగ్గర లేదు అంటున్నా. వాక్యానుసారమైన జీవితం లేదు అంటున్నా. ఈ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండని చెప్పడానికి వచ్చిన ఆయనను పక్కన పెట్టి ఆయన నియమించినవి, ఆయన కొరకు ఉన్నవని ఏవైతే చెప్పుకుంటున్నామో వాటి కొరకు మనం ప్రయాసపడి బ్రతుకుతున్నాము అని చెప్తున్నా. కాబట్టి ఆయన రావడానికి గల కారణం ఏంటంటే యోహాను పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని. దేని కొరకు ఆయన ప్రత్యక్షమయ్యాడు? పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమయ్యాడు. దేని కొరకు? మన దగ్గర ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడానికి ఆయన వచ్చాడు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటే వాక్యంలో ఎట్లుంటే అలా బ్రతకాలి. సొంతంగా కొద్దిగా మనం ఎక్కువ ఆలోచన చేయకూడదు, తక్కువ ఆలోచన చేయకూడదు. ఎట్లుంటే అలా బ్రతకడమే ఆజ్ఞను పాటించడము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆయన ఆ పాపముల నుండి మనల్ని విడిపించడానికి ప్రత్యక్షమయ్యాడు. 8వ వచనం. అపవాది మొదట నుండి పాపం చేయుచున్నాడు గనుక. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక. పాపము చేయువాడు అపవాది సంబంధి. పాపము చేసే వాళ్ళందరూ అపవాది సంబంధులట. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైనాడు. దేవుని కుమారుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే ఆ అపవాది క్రియలను లయము చేయడానికి. ఆ అపవాది పిల్లలు ఎవరంటే ఎవరెవరైతే పాపములో ఇంకా ఉంటారో, పాపం చేస్తూ ఉంటారో వాళ్ళంట అపవాది పిల్లలు అని దేవుని వాక్యంలో రాయబడింది. మనం ఎవరి పిల్లలము? మనము ఎవరి పిల్లలము? దేవుని పిల్లలము. దేవుని పిల్లలు అపవాది పిల్లలు అని ఎలా చెప్పగలము? ఈ వ్యక్తి దేవుని
ఈ వ్యక్తి దేవుని కుమారుడు, ఆ వ్యక్తి అపవాది కుమారుడని ఎలా చెప్పగలం? ఒక వ్యక్తి పాపం చేయకుండా బ్రతికితే దేవుని కుమారుడు, ఒక వ్యక్తి పాపం చేస్తే అపవాది కుమారుడు. నువ్వు నేను దేవుని కుమారులము కుమార్తెలమని చెప్పుకున్నంత మాత్రాన, నువ్వు నేను దేవుని కుమారులము కుమార్తెలమని చెప్పుకున్నంత మాత్రాన దేవుని కుమారులం కుమార్తెలం అవుతామా? ఎప్పుడైతే పాపం లేకుండా బ్రతుకుతామో అప్పుడు మనము దేవుని పిల్లలము. అంతవరకు ఎవరి పిల్లలము? నేను అనలేదు ఆ మాట, మీరే అన్నారు. రైట్. కాబట్టి మోకరించి ప్రార్థన చేసుకుందాం, హృదయాలను పరిశీలన చేసుకుందాం.